ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి జగన్ మీద మళ్ళీ కోపం వచ్చింది. ఇప్పుడే ఎందుకు ఆయనకు కోపం వస్తోంది అన్న దానిపైన చర్చించడానికి ముందు ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో చూద్దాం. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, నా గ్రాఫ్ బాగలేదంటూ జగన్ నన్ను కించపరిచారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించా, లేనిపోని అనుమానాలతో నా టికెట్నే జగన్ అమ్మకానికి పెట్టారు అంటూ ఆరోపించారు. సరే, గ్రాఫ్ అంత బాగుంటే తెలుగుదేశం పార్టీలకైతే చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అయినా టికెట్ ఇచ్చేవారు కదా. పక్కన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? అంటే చంద్రబాబు నాయుడుకి కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరిలో టికెట్ ఇస్తే ఆయన గెలవరు అన్న అంశం తెలిసింది అనుకోవాలన్నా? ఓకే, జగన్ ఇక ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరు. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరు. ఋషికొండ భవనాలను ఏదో టైంపాస్ కట్టుకున్నారు. జగన్ను గెలిపించి మనం తప్పు చేశాం. గతంలో జగన్ కోసం బద్వేల్లో చాలా బాగా పనిచేశా. ఈసారి టీడీపీ ప్రభుత్వం రాకుంటే మనం గుండు కొట్టుకోవాల్సిందే. ఇది మాత్రం కరెక్ట్. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ రాకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు ఇప్పుడు అటువైపు వెళ్ళిన వారందరి పరిస్థితి కూడా గుండు కొట్టించుకోవాల్సిన తరహాలోనే ఉండొచ్చు. ఎందుకంటే ఈసారి తెలుగుదేశం పార్టీ రాకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పొలిటికల్ లైఫ్ కూడా దాదాపు ముగింపుకు వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎటు చూసినా అభివృద్ధి అన్నదే లేదు. జగన్ చుట్టూ ఉన్నవారు సలహాదారులు ఎవరికి వాళ్ళు దోచుకునే వాళ్ళే. బటన్లు నొక్కడం పనిగా పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎలా జగన్మోహన్ రెడ్డి అంటూ మేకపాటి ప్రశ్నించారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా జగన్ బటన్ నొక్కి రాష్ట్రాన్ని నాశనం చేశారు అని అంటున్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు ఏం పథకాలు చెప్తున్నాడు? జగన్ అన్ని ఈతకాయ పథకాలు, నన్ను గెలిపించండి తాటికాయంత పథకాలు ఇస్తాను అంటున్నారు. సరే, పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం నాశనమైందా, లేకుంటే బటన్ నొక్కి పథకాలను అమలు చేయడం వల్ల నాశనమైందా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి. పథకాలు ఇవ్వడం వల్లే నాశనమైంది అంటే మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరు అమ్మాయికి మాత్రమే అమ్మఒడి ఇస్తున్నారు, నేను అలా కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తాను, కావాలంటే 3-4 కనండి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. సరే, నేరుగా బటన్ నొక్కకపోయినా ఏదో విధంగా అయితే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. మరి అప్పుడు రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినదా అన్నదానికి మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు స్పందించారు. అంటే మేబీ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవర్రా ఈ పథకాలన్నీ మీకు చెప్పింది అని జనాల్ని అదిరించి బెదిరించి కంట్రోల్ చేస్తారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారా అన్న అనుమానం కూడా ఈ డబుల్ స్టాండర్డ్స్ వల్ల అయితే కలుగుతుంది. నాయకుడికి తీవ్రమైన ధనదాహం ఉండకూడదు. ఉదయగిరిలో నేను డబ్బులు సంపాదించుకుంటున్నానని జగన్ అన్నారు. ఉదయగిరిలో ఏముందని నేను సంపాదించుకోవడానికి? అంటే ఏమీ లేదు కాబట్టి సంపాదించుకోలేకపోయారేమో. వయస్సుకు ఉన్న గుణాలేవి జగన్కు రాలేదు అని కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. బట్ టూ లేట్, అప్పటికే అయిపోయింది కనుక్కోవడానికి. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇంత స్థాయిలో ఇలా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు అన్నది కూడా చూడాలి. కొన్ని నెలల వరకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఫ్యానే. ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేం, నీ పనితీరు బాగోలేదు, గ్రాఫ్ బాగోలేదు అని చెప్పారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వీళ్ళకు విలన్ అయ్యారు. అదే ఈ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చి ఉంటే కొందరు ఇప్పటికే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, వాళ్ళ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా కోసేసుకుంటామని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అని ఉండేవాళ్ళు. కేవలం ఎటొచ్చి ఎక్కడ ఎవరి స్వార్థం వాళ్ళది. టికెట్ ఇస్తే ఒకలా, ఇవ్వకపోతే ఒకలా. ఇస్తే జగన్ గొప్పోడు, ఆయన కోసం ఏమైనా కోసేసుకుంటాం, టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇలాగే ఉంటుంది.